నమస్తే అండి, నేను రజాక్. మొన్న పవన్ కళ్యాణ్ గారి అభిమాని కొంత రచ్చ చేసినాడు కదా, మనం ఖండించినాం కదా ఇలాంటి పనికిమాలిన పనులు చేద్దని. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి హెరాస్ చేసినటువంటి అల్లు అర్జున్ గారి అభిమానులు. సో చూడండి వాళ్ళు ఏ విధంగా వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి ఎంత రచ్చ చేసినారు. ఒలిచేస్తాడు చెమడాలు పబ్లిక్ గా రిటర్న్స్ ఇస్తున్నారు అన్నమాట వీళ్ళు. నీ అబ్బాయి దొరకబెట్టి ఏం చేస్తారు? ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి హెరాస్ చేయడం మొదలెట్టారన్నమాట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. అసలు వీళ్ళ పరిస్థితి ఏంది, వీళ్ళ మెంటల్ స్టేటస్ ఏంది, వీళ్ళ మీద ఇప్పుడు హెరాస్మెంట్ కేసులు ఏమైనా పెట్టాలా, కథ ఏంది, మొత్తం కూడా ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. నమస్తే అండి, నేను రజాక్. సోషల్ మీడియాలో శృతి మించుతున్నటువంటి అల్లు అర్జున్ అభిమానులు మనం ఒక వీడియో కూడా చేసాం. ఏమంటే పవన్ కళ్యాణ్ గారు జల్సా రిలీజ్ అప్పుడు కొంతమంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకొని ఫేస్ మాస్క్ పెట్టుకొని, అలాగే అల్లు అర్జున్ గారి ఫేస్ మాస్క్ పెట్టుకొని కొంత రచ్చ చేశారు. ఆ తర్వాత అల్లు అర్జున్ గారి ఫోటో ఏదైతుందో అది కిందేసి కాలుతో తొక్కారు. ఒక్కడు కాదు, చాలా మంది తొక్కారు. అయితే వాళ్ళు ఒకరిని ఐడెంటిఫై చేసి, అదే అల్లు అర్జున్ మాస్క్ పెట్టుకున్నటువంటి వాడు కుర్రాడిని ఎవరైతే ఉన్నాడో రెడ్ అంట, ఆ అబ్బాయిని ఐడెంటిఫై చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళు ఒక రకమైన హెరాస్మెంట్కి గురి చేస్తున్నాడు. ఇది ఈ అబ్బాయి అని ఇంకొక అబ్బాయి ఒక బ్యాచ్లో వెళ్ళారు. ఇది కనబడుతున్నారు కదా వీడనమాట. అంటే బేసిక్ ఏంటంటే నాకు తెలియక అడుగుతాను, వెళ్ళడానికి నువ్వెవడు అసలుకి? ఏదైనా ఉంటే కేసు పెట్టుకో స్టేషన్లో. నువ్వు ఇంటికి వెళ్ళి హెరాస్మెంట్ చేసినావు అంటే వాళ్ళకి ఫోన్ చేయడానికి నువ్వెవరు? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి. ఆ అబ్బాయి చేసినాడు, ఆ అబ్బాయి తప్పు చేసినాడు, వెళ్ళి అల్లు అర్జున్ గారి టీము అల్లు అర్జున్ గారే కేసు పెట్టుకుంటారు. కానీ మధ్యలో నువ్వెవడు వెళ్ళడానికి? నీతో పాటు ఇంకో చెంచాగాడు ఎవడు వెళ్ళాడంట, ఈ చెంచాగాడు ఎవడు వెళ్ళాడంట. ఏంది అసలు మీరు? సో వీళ్ళకి స్టోరీలకు సంబంధించి చూస్తే కనుక చాలా కథలు నడుస్తూ ఉన్నాయి అనమాట. ఎవరైతే ఈ అబ్బాయి ఉన్నాడో, ఇంతకుముందు ఈ అబ్బాయి ఎలక్షన్స్ టైంలో కూడా డిబేట్లో కూర్చున్నాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకళ్ళతో పుచ్చుకున్నట్టు ఈ అబ్బాయి మాట్లాడడం జరిగింది. ఆ వీడియో కూడా నేను పెడతాను. ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆ అబ్బాయి ఎవరైతే అల్లు అర్జున్ గారి ఫోటో పట్టుకొని అలా చేశాడో, దానికంటే ముందు అల్లు అర్జున్ గారి అభిమానులు ఏం చేయలేదా? పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో బ్యానర్లు పెట్టుకొని ఎవరిని రెచ్చగొట్టడానికి మీరు చేశారు? ఎవరిని టార్గెట్ చేయడానికి చేశారు? ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారి స్టిక్కర్స్ ఉంటే వాడిని కాళ్ళ కింద తొక్కిందెవరో, చేసిందెవరో? పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసిందెవరో? మీరు కాదా? అంటే మీరు మాత్రం చేసేయచ్చు. ఎదుటోడు ఏదో చిన్న తప్పు చేస్తే మాత్రం దాన్ని పట్టుకున్నాడు. మేమన్నా దాన్ని ఆహ్వానించినావా? మొన్న ఎవరైతే ఆ 4K రిలీజ్ చేసినారో వీళ్ళ మీద కేసులు పెట్టండి పవన్ కళ్యాణ్ గారు. ఇంకోసారి మన వాళ్ళు ఎవరు చేయకూడదు ఇలాంటి పనులను మేమే చెప్తున్నాం. మీరు స్టార్ట్ చేసినారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అభిమానులు స్టార్ట్ చేసినారు. ఎలక్షన్స్ టైంలో సిద్ధం సభల్లో పవన్ కళ్యాణ్ గారి బ్యానర్లు పెట్టి, బాక్సింగ్ బ్యాగ్స్ పెట్టి అక్కడ రచ్చ చేయించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంది. ఆనాడు సిద్ధం సభల్లో కొంతమంది కావాలని ఆరోజు చేసినారు. ఆ వీడియోలన్నీ కూడా మేము చూపించినాం కదా. అలాగే అల్లు అర్జున్ గారికి సంబంధించి పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్లో అక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు ఎందుకు వచ్చినాయి? దేనికోసం వచ్చినాయి? ఎందుకు కౌంటర్లు ఇచ్చినారు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి? దేనికోసం ఇచ్చినారు? అంటే మీరు మాత్రం చేసేయచ్చు. ఎదుటోడు ఏదో చేస్తే, కొంచెం హేళనగా చేస్తే లేదా ఎటకారం చేస్తే మాత్రం అటు మీద ఎక్కుతారా? ఇంటికి వెళ్తారా మీరు? ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్తారా? సరే, లీగల్గా ప్రొసీడ్ అవుతారు. చూడండి, మీకు మీరు ఆ ఇంటికి వెళ్ళినట్టు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని హెరాస్ చేసినట్టు కనుక ఆ ఫ్యామిలీ కంప్లైంట్ ఇస్తే ఏం చేస్తారు మీరు? ఆ అబ్బాయి తప్పు చేసినాడు, వెళ్ళి రేపు పొద్దున పోలీస్ స్టేషన్లో చెప్పుకుంటాడు, కోర్టులో చెప్తాడు. అతని మీద కేసు కాదు. ఒకవేళ కేసు అయినా కానీ, సార్ నేను ఈ విధంగా కొంచెం అత్యుత్సాహంతో చేశాను, నన్ను క్షమించండి అంటే అయిపోయా. అది లీగల్గా ప్రొసీడ్ అయ్యే కేసు కాదు. అది అక్కడ చాలామంది ఉన్నారు, ఆ ఒక్క అబ్బాయి లేడు. మీరు పర్టికులర్గా ఒకరిని టార్గెట్ చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మానాన్నతో ఫోన్లు మాట్లాడేటువంటి ఆడియోలు కూడా వీళ్ళు పెట్టి ఏదో క్షమాపణ అడగమని చెప్పేసి నువ్వు వాళ్ళ అమ్మానాన్నతో మాట్లాడడం నువ్వెవడం అసలుకి? నీకే అధికారం ఉంది, నీకే హక్కు ఉంది. తప్పనిసరిగా చెప్తున్నావు కదా, కుదిరితే నీది హైదరాబాద్ అంటున్నావు కదా, చూద్దాం. కుదిరితే లీగల్గా ప్రొసీడ్ అవుతుంది. కానీ నువ్వు వెళ్ళి ఆ ఫ్యామిలీ మెంబర్స్కి ఏ విధంగా హెరాస్మెంట్ చేస్తావో చూద్దాం. ఇప్పుడు చాలా సోషల్ మీడియాలో అయితే ఈ అబ్బాయికి సంబంధించి చాలా గట్టిగా మాట్లాడడం జరుగుతుంది అనమాట. సో వీడియోలు కూడా చేస్తూ ఉన్నాడు. నేనేం హెరాస్ చేయలేదు. అసలు హెరాస్ చేయకుండా వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళాను? అది వెళ్ళి అడుగుతా ఉన్నా. వాళ్ళ అమ్మానాన్న దగ్గరికి ఎందుకు వెళ్ళినావు? నీ హీరో, నీ అభిమానించేటటువంటి హీరోకి అవమానం జరిగింది అనుకున్నావు, వెళ్ళి కేసు పెట్టుకోండి స్టేషన్లో. సార్ మా ఓడి ఇలా దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమి ఉంటాయని వాళ్ళు చూస్తారు. నువ్వు పబ్లిక్గా బయటకు వచ్చి ఈడొకడు ఇంకోటి ఉన్నాడు అనమాట. సో ఇది ఒక బ్యాచ్ అనమాట. వీళ్ళంతా కూడా అల్లు అర్జున్ గారి లీడ్స్ అంట, అల్లు అర్జున్ గారి ఆర్మీ అంట. నేను చెప్తున్నా, అల్లు అర్జున్ గారు అంటే ఈ రోజుకి మాకు గౌరవం ఉంది, ఆయన అంటే మాకు ప్రేమ ఉంది, ఇష్టం ఉంది. ఆయన అరెస్ట్ అయినప్పుడు చాలామంది దాని మీద నెగిటివ్ వీడియోలు చేస్తూ ఉంటే, తన తప్పు పూర్తి స్థాయిలో లేకపోయినప్పుడు కూడా తను టార్గెట్ చేస్తూ ఉంటే ప్రొటెక్ట్ చేయడానికి సిద్ధపడింది మేము. ఏనాడు కూడా అల్లు అర్జున్ని
భాయ్ అంటాం తప్ప, లేదంటే కనుక కొంచెం ఎటకారంతో ఇలా వెళ్ళడం, ఆ రోజు కొంచెం నొప్పించింది అలా మాట్లాడడం తప్ప, ఈ రోజు కూడా అల్లు అర్జున్ ఒక మాట నోటి నుంచి రావాలంటే, ఎందుకంటే ఒకప్పుడు ఇష్టపడినటువంటి హీరోని మేము. అల్లు అర్జున్ అంటే ఒకప్పుడు మాకు ఇష్టం, ఒకప్పుడు అభిమానం, ప్రేమ, మా హీరో, మా ఓడు అనే ఒక అభిప్రాయం. అలాంటి దాన్ని ఎప్పుడైతే చెప్పని బ్రదర్ అన్నాడో కొంత గ్యాప్ వచ్చిన మాట వాస్తవం. ఆ తర్వాత సినిమాలకి కొంచెం దూరంగా ఉన్న మాట కూడా వాస్తవం. కానీ ఏనాడు కూడా అల్లు అర్జున్ గారు కావచ్చు, అల్లు ఫ్యామిలీ మెంబర్స్ని కావచ్చు, అల్లు కుటుంబ సభ్యుల పిల్లల్ని కూడా ఈరోజు టార్గెట్ చేస్తూ ఉంటే మేము టార్గెట్ చేయట్లేదు. అల్లు అయ్యాన్ని బొడ్డోని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ ఉంటే ఎవరన్నా చేయడానికి అంటున్నాం. అంటే మా అభిమానం ఉంది, ఈ రోజుకి కూడా చచ్చిపోలేదు అల్లు అర్జున్ మీద. కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు తెలిసి తెలియక, అలాంటి వాళ్ళని చూసి చూడనట్టు వదిలేయాలి. కానీ ఒకవేళ చెప్పాలనుకుంటే ఏదైనా పద్ధతిగా చెప్పాలి. కానీ నువ్వు ఇంటికి వెళ్ళిపోయి ఆ తల్లిదండ్రులు ఎంత భయపడతారు. అల్లు అర్జున్కి నష్టం జరిగిందా? మొన్న అరెస్ట్ అయిన దానికంటే పెద్ద ఇదేమన్నా దరిద్రమా, అగాధమా? మేమే ఖండించినాం కదా. పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ రెస్పాండ్ అవ్వండి, అంటే మన మెగా ఫ్యామిలీ రెస్పాండ్ అవ్వండి, అంటే మెగా ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు రెస్పాండ్ అవ్వండి, అభిమాన సంఘాలు రెస్పాండ్ కండి. ఇలాంటి వాటిని చేస్తూ ఉంటే కనుక వాళ్ళని కొంచెం కంట్రోల్లో పెట్టండి. దయచేసి ఇలాంటివి చేయకండి. కుటుంబాలు అన్న తర్వాత ఈరోజు కాకపోతే రేపు పొద్దున కలుస్తాయి. మధ్యలో మనం దూరి ఏదో పెంట చేద్దాం అనుకుంటే అవ్వదు. కొంత మేర ఉన్నమాట వాస్తవం. ఆ టైంలో అలాంటి పీరియడ్లో ఏదో కొంత సర్కాస్టిక్గా మాట్లాడిన మాట వాస్తవం. కానీ ఈ స్థాయికి దిగజారి చెప్పులతో, కాళ్ళతో, బ్యానర్లతో పెట్టి పెద్ద చేస్తుంది ఎవడు పిఆర్ టీంలు పెట్టేసి పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు సంబంధించి కావచ్చు, లేదంటే కనుక అగెనిస్ట్గా బ్యానర్లు పెట్టించింది ఎవరు చేయించినారు? పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎందుకు హోర్డింగ్లు వచ్చినాయి లోనికి? టీంకి తెలీదా హోర్డింగ్లు ఎందుకు వచ్చినాయో? ఇష్టం ఇచ్చినట్టు ఇంటికి వెళ్ళిపోయి తల్లిదండ్రులు భయపడతారు. మీరు అదేమని అడిగితే మేమేం భయపెట్టలేదు, మాకేం సంబంధం లేదు, ఇది వీడొకడో ఏడ బ్యాచ్లరా మీరంతా బాబు. అభిమానం ఉంచుకోండి, తలకెక్కించుకోబాకండి. మీకోసం ఎవడు రాడు. రేపు పొద్దున ఏదైనా బొక్కలో అరెస్ట్ అయితే కనుక ఎవడు రాడు మీకోసం. మీ మీద హెరాస్మెంట్ కేసులు పెట్టవచ్చు. ఇంటికి వెళ్ళి వాళ్ళ కొంప మీద పడ్డారని అటెంప్ట్ మెడల్ వేసేయచ్చు. దరిద్రం పోద్ది. మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు వాళ్ళు పోస్ట్ చేయాలి, మీరు పోస్టులు చేసి వచ్చినారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఫ్యాన్ వార్స్ సోషల్ మీడియాలో ఒక మాట అనుకున్నారంటే అక్కడ దాకా వదిలేయండి, ఇలా దాకా వెళ్ళకండి. కుటుంబాలు రోడ్డున పడితేరా బాబు. అల్లు అర్జున్ ఏమోయింది టాప్ యాక్టర్, పవన్ కళ్యాణ్ ఏమోయింది టాప్ యాక్టర్. డబ్బులు వస్తే వాళ్ళకి మధ్యలో మీరు కొట్టుకు చచ్చి ఏం ఉపయోగం? అల్లు అర్జున్ అంతకంటే గట్టిగా మాట్లాడేవాళ్ళుడా? అల్లు అర్జున్ జైల్లో పెట్టినప్పుడు మీరు అంతా ఎక్కడికి వెళ్ళిపోయినారు? అల్లు అర్జున్ ఇంటి మీదకి వచ్చేసి ఓయూ విద్యార్థులు వచ్చి నాన్న రచ్చ చేస్తే గీతా ఆఫీస్ మీద ఎగబడితే మీరు ఆడికి పోయినారు? అల్లు అర్జున్ అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న రోజు మీరు అంతా ఎక్కడికి వెళ్ళిపోయినారు? ఆనాడు మెగాస్టార్ చిరంజీవి ప్రొటెక్ట్ చేసుకుంది మేము. అరే తప్పు లేకుండా చాలా ఇబ్బంది పడతాడు ఈ మనిషి, ఎవడో బయటికి రాలా. అదేమంటే మేము లీడ్స్ ఏం పీకడానికి? మీ లీడ్స్ ఏం చేస్తారా మీరు? ఫ్యాన్ వార్ చేస్తారా? అంటే ఎవడైనా సినిమా వస్తుంది దాని మీద నెగిటివ్ క్యాంపెయిన్, అంతకు మించి ఏం చేస్తారు మీరు? మీ అభిమాన హీరోకి సంబంధించి ఏదైనా మంచి చేస్తే జనంలో తీసుకెళ్ళండి. అంతేగాని ఇలాంటి ధమ్కీలు దరిద్రాలకు దిగజారకండి. కుటుంబాలు మీ రోడ్డున పడతాయి, కేసులు పడితే మీ వెనకాల ఎవడు రాడు, మీ చుట్టూ ఎవడో కోర్టులో తిరగడు. పెట్టొచ్చా అబ్బాయి ఇప్పుడు మీ మీద కేసు, మా ఇంటికి వచ్చారండి, మా మీద పడ్డారండి, నేనేదో తెలియక చిన్నతనంలో తప్పు చేశానని అన్నాడంటే అయిపోయా. నాకు కొంచెం అక్కడ ఆ మూమెంట్లో ఏదో చేశారండి మాస్క్ పెట్టుకుని అన్నాడంటే ఏం చేయగలుగుతారు అబ్బాయిని మీరు? కానీ ఆ అబ్బాయి చెప్పొచ్చు, ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళొచ్చు, మమ్మల్ని భయభ్రాంతులు గురి చేస్తున్నారండి, మాకు ప్రాణహాని ఉంది, మా అబ్బాయి ఇలాంటి చిన్న పని చేశారని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నారని ఏం చేస్తారు మీరు? అలాగే ఈ అబ్బాయికి సంబంధించిన ఒక ఆడియో ఏది ఇదిగోండి. లక్ష మెజారిటీ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి ఎలా వచ్చిందని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. ఎవరు వకాలతో పట్టుకున్నాడు? వైసీపీ పార్టీ వకాలతో పట్టుకున్నాడు. ఆ పక్కన ఉన్నటువంటి అబ్బాయి ఏమంటున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా 175 వస్తాయి అని చెప్పాడు కదా, మరి రాలేదు కదా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తా ఉన్నాడు. మరి ఇదనమాట ఈ అబ్బాయి అనమాట. చూడండి, ఈ అబ్బాయి అల్లు అర్జున్ అభిమాని, ఈ అబ్బాయి మళ్ళీ వైసీపీ పార్టీ అభిమాని, ఈ అబ్బాయి డిబేట్లో కూర్చుంటాడు. పైపెచ్చు అల్లు అర్జున్కి సంబంధించినటువంటి టీషర్ట్లు కూడా వేసుకొని వస్తారన్నమాట వీళ్ళు డిబేట్లకి. ఆ డిబేట్లు ఏమంటాడు చూడండి. అది పవన్ కళ్యాణ్కి 1,00,000 మెజారిటీ ఎలా వచ్చిందని చెప్పేసి అడుగుతున్నాడు ఈ పెద్ద మనిషి. అంటే వీళ్ళకి పొలిటికల్గా ఒక పార్టీతో ఎఫిలియేషన్స్ ఉంటాయి, అదేవిధంగా అభిమానంతో వచ్చేసి దీని ఉంటుంది అనమాట. సో మొత్తానికి వీళ్ళు చేస్తున్నటువంటి రచ్చ తప్పనిసరిగా లీగల్ యాక్షన్ అయితే తీసుకోవాలి ఇలాంటి వాళ్ళ మీద. ఎందుకంటే ఇవి రాబో రోజుల్లో చాలా పెద్ద కావడానికి అయితే అవకాశం ఉంటుంది. చిన్న విషయాల్లో ఇంటికి వెళ్ళి దమ్కీలు ఇచ్చే స్టేజ్కి వచ్చినారంటే, ఏదైనా ఫ్యానిజం ఉందంటే ఎంతో కొంత సరేలే మనోడనే ఒక భావన ఉంటుంది. ఈ రోజుకి కూడా అల్లు అర్జున్ గారి అభిమానులు అంటే మాకు రెస్పెక్ట్. అంటే కానీ కొంతమంది చిల్లరగాళ్ళలో తయారైతా ఉన్నారు. ఫ్యాన్ వార్స్, అమ్మ బూతులు, అక్క బూతులు. అల్లు అర్జున్ గారు అరే మీకు తెలుసో లేదో, రామ్ చరణ్ పిల్లలు పుట్టక ముందు మీరు చేసినటువంటి ఫ్యాన్ వార్స్ ఎలాంటివి తెలుసా? లుచ్చా ఫ్యాన్ వార్స్ అంటారు వాటిని. ఇలాంటి పనికిమాలిన ఫ్యాన్ వార్స్ చేసేదాను, చివరాఖరికి రోడ్డుని పడేదాను,
ఆ పిల్లోడు ఇంటికి పోయినారంట, ఆయన భయపెట్టారు. వాళ్ళ అమ్మకి ఫోన్ చేసినారంట, వాళ్ళ నాన్నకి ఫోన్ చేసినారంట, కుటుంబాన్ని భయపెట్టినారంట, వాళ్ళ చేత క్షమాపణ చెప్పించుకున్నారంట, హెరాస్మెంట్ చేసినారంట. ఆ పిల్లోడు ఎవరైతే ఉన్నాడో ఆ అబ్బాయి, రెడ్ల అబ్బాయిని వెళ్ళి కేసు పెట్టుకోళ్ళ మీద, నా మీద అటెంప్ట్ మర్డర్ పెట్టి దరిద్రం పోద్దాం. ఒక దరిద్రానికి గుర్తు పెట్టుకోండి. అల్లు అర్జున్కి అవమానం జరిగినా అల్లు అర్జున్ రెస్పాండ్ అవుతాడు, వాళ్ళ టీం రెస్పాండ్ అవుతుంది. మీరు గుడ్డలు దించుకోబాకండి. ఈరోజు మీరే టార్గెట్ అవుతారు. సో ఫక్తు వైసీపీ, ఫక్తు జగనన్న, ముసుగొచ్చేసి అల్లు అర్జున్ ఈరోజు ఏడుస్తున్నటువంటి పరిస్థితి. అది సంగతి. సో ఇలాంటి ఫ్యాన్స్ ఉండడం అల్లు అర్జున్ గారికి కూడా ఏమాత్రం కూడా మంచిది కాదు. మళ్ళీ చెప్తున్నా, మన అల్లు అర్జున్ అరెస్ట్ అయితే ఎవడు వెళ్ళినాడు? బాలయ్య బాబు వెళ్ళాడు వాళ్ళ ఇంటికి, లేదా మంచు మోహన్ బాబు వెళ్ళినాడా, లేదంటే రాజశేఖర్ వెళ్ళినాడా, లేకపోతే ప్రభాస్ వెళ్ళినాడా? ఎవరు వెళ్ళినారు? చిరంజీవి వెళ్ళినాడు, నాగబాబు వెళ్ళినాడు, పవన్ కళ్యాణ్ కేర్ తీసుకున్నాడు. ఎందుకు తీసుకోవాలి వాళ్ళు? దేనికోసం తీసుకోవాలి వాళ్ళు? రెస్పాండ్ కాకూడదు కదా. వాడు ఎవడో కాళ్ళతో దొక్కినాడంట, ఎక్కేసి ఆ కుటుంబం మీద పడతా పోయినారు వీళ్ళు. వెళ్ళండి, ఇలాగ వెళ్ళండి. తప్పనిసరిగా మీ మీద చెప్తున్నా కదా, హెరాస్మెంట్ కేసులు వేయాలి మీ మీద. దరిద్రం పోద్ది ఒక దెబ్బకి. ఆ కుర్రాడే కుదిరితే పెడతాడు, చూస్తూ ఉండండి.